అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఏపీలో గెలిచే అవకాశం ఉందండి? అంటే కొంచెం ఎందుకంటే సర్వేలు అంటే నేను నమ్మను, కానీ జనరల్గా అడిగితే కొంచెం ఇది ఒక ఇబ్బంది వచ్చింది సార్, లేకుంటే ఈజీగా గెలిచేవాళ్ళు. ఇప్పుడైనా కానీ అయినా కొంచెం నారాగా గెలుస్తారు అని అంటారు. ఏ పార్టీ గెలుస్తుంది? జనసేన, తెలుగుదేశం, బీజేపీ. అంటే ఆ పార్టీలకు ఆ కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంటారా? ఎడ్జ్ ఉంది అని అంటారు. కొంచెం ఎడ్జ్ ఉంది. బీజేపీ కలుపుకున్నదా కొంచెం నష్టం జరిగింది ఈ ఒక 20% అనేది అంటారు. ఓకే, ఇప్పుడు ఏపీలో విజయమ్మ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? ఇటు జగన్మోహన్ రెడ్డి వైపా, అంటే కొడుకు వైపా, ఇటు షర్మిల వైపా, అంటే బిడ్డ వైపు ఉండే అవకాశం ఉందంటారా? ఎట్లా చూస్తారండి మీరు? ఇప్పుడు ఇది కొంచెం సెంటిమెంటల్ రేషియో. రెండు కళ్ళులో ఏ కన్ను పోగొట్టుకుంటావో నువ్వు ఆలోచన చేసి చెప్పు అంటే కనుక ఎవరు కూడా చెప్పలేరు. రెండు కళ్ళు ప్రాముఖ్యమే కదా. అట్లాగా కొడుకు కూతురు చెరకు వైపున పోయినారు. రాజకీయ కారణాలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఇతరత్ర కానీ ఏదైనా కానీ ఇద్దరు చెరకు వైపు పోయినారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునేది కూడా లేదు. ఇద్దరు పోటాపోటీగానే ఉన్నారు. ఉన్నప్పుడు ఒక తల్లిగా చేయగలిగిన బాధ్యత ఎవరినైనా దీవించుతుంది. ఇప్పుడు అదే కనపడుతుంది. అక్కడ వేంపల్లకు వెళ్ళినప్పుడు ఆయన పోయినా ఆహ్వానించి ఆశీర్వదిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు, కుమార్తె పోయినప్పుడు ఆహ్వానించి దీవించుతుంది. ఇద్దరికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు వివేక సెంటిమెంట్ షర్మిలకు కలిసి వస్తుందంటారా? ఎందుకంటే షర్మిల ప్రచార సభలలో కూడా వైఎస్ సునీత గారు కూడా షర్మిల పక్కన ఉన్నారు. సెంటిమెంట్ ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఏదో కొంత అయ్యే పాపం మంచి వ్యక్తి, ఎవరైనా పలుకుతున్నారు. ఆయన ఇంత ఘోరంగా చంపడం అన్యాయం అనేది ప్రజల్లో అయితే ఉంది. అది ఓటుగా మారుతుంది అనేది చెప్పలేను. ఎంతో కొంత ఒక 5%, 10% ఎంత మారినా షర్మిలకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎంత మారుతుంది అని చెప్పలేను, కానీ ఎంత ఉన్నా ఆ సెంటిమెంట్ ఏమో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏపీలో జగన్ సిద్ధం సభ ఎటువంటి రెస్పాన్స్ వస్తుందండి? జనాలు వస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనాలకు బట్టి, జనాలను సభలకు వచ్చేదాన్ని బట్టి ఓట్లు వస్తాయని నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడుండే రాజకీయ పరిస్థితులు వేరు. పూర్వమైతే ఈయన ప్రజానాయకుడు, ప్రజలతో మమేకమైనాడు, ప్రజా సమస్యలు ప్రజల్లో నుండి తీరుస్తున్నారు, ఈయన మంచి వ్యక్తి, నీతిపరుడు, అవినీతిపరుడు కాదు అని ఇవన్నీ గుణగణాలన్నీ చూసి అభ్యర్థులకు ఇస్తున్నారు టికెట్లు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. మీ సూట్ కేసు ఎంత బరువు ఉందో చెప్తుంటున్నారు. 40 కోట్ల 50 కోట్ల అనేది వచ్చింది. సరే, 40 కోట్లు 50 కోట్లున్నా రెండు పార్టీలు అట్నే చూసిస్తున్నారు. 2 పార్టీలు కానీ 3 పార్టీలు ఉన్నా 3 పార్టీలు కూడా డబ్బున్న వ్యక్తులకే ప్రాధాన్యత ఉంది. రాజకీయ నాయకులు అనే వాళ్ళు లేరు. రియల్ ఎస్టేట్లో పనిచేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లో, పారిశ్రామికవేత్తల్లో డబ్బులు బాగా అధికంగా సంపాదించుకునే వ్యక్తులు వచ్చి నియోజకవర్గంలో 45 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టగలని తోముతున్న వ్యక్తులు వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళ కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటే డబ్బు అయితే ఇద్దరి దగ్గర తీసుకుంటారు. ఎవరికి కావాలన్నా వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఈ సిద్ధం సభలకు, ఈ సభలకు వచ్చే వాళ్ళంతా అది నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి 400, మగవాళ్ళకి 500, ఆడవారికి అయితే 400 బిర్యానీ ప్యాకెట్లు, మళ్ళీ మగవాళ్ళకైతే కనుక ఒక వాటర్ బాటిల్ ఇచ్చి బస్సులో తొలగిస్తున్నారు. వాళ్ళు సభలకు వస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు ఇచ్చే ఈ పార్టీ వాళ్ళకు వస్తారు, ఆ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ 2 పార్టీలకు వస్తుంటారు. కానీ ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకే వేస్తారు. కాబట్టి ఈ సభలను బట్టి వీళ్ళు నెగ్గుతారు, ఓడుతారు, జయప్రదం గీయప్రదం ఈ పత్రికలకు అవసరమైన వార్తలకే పనికొస్తుంది. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకు ఆ ప్రశ్న వస్తుందో నాకైతే తెలియదు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేది అంత పెద్ద సమస్య అంటాను. ఆయన ఒక సామాజిక వర్గం తరపున ఒక నాయకుడే వస్తున్నాడు. ఒక పార్టీని కూడా స్థాపించినాడు.
హీరో రాజకీయ అనుభవం లేకపోయినా దాదాపు ఒక 6 మాసాల నుంచి కష్టపడతానే ఉన్నాళ్ళండి. కష్టపడుతున్నారు, పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నారు. పిఠాపురంలో అయితే బాగుంటుందని పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఆడు పిఠాపురంలో గెలిచేది పెద్ద సమస్య కాదు. ఇది ప్రశ్నలో ఉదయించదు, ఊరికే ఏదో మాట్లాడడానికి పనికి వచ్చేదే కానీ అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసిన దానివల్ల మంచి ఊపు వచ్చిందని కొంచెం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వ్యతిరేక భావం. అంటే వచ్చే అసెంబ్లీ అంటే రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడొచ్చా అనేది ప్రజలు అంటున్నారు. అది సరే, అది ఒకరు వైఎస్ఆర్సీపీ మాటలను తీసుకొచ్చి ప్రజలకు అంటగట్టడం చాలా తప్పు. అంత మాత్రం మాట్లాడాలండి. ఇది ఏమంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం రెండు కలిసినప్పుడు, రెండు సామాజిక వర్గాలు ఒకటైనప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలా, అటువంటి విభేదాలు సృష్టించాలని ఇటువంటి వార్తలన్నీ పుట్టిస్తుంటారు. కానీ అతను అక్కడ గెలిచేదానికి సమస్య ఉంది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ఒక ఒప్పందం పుచ్చుకొని కలిసే పోటీ చేయాలని, ఇద్దరు కూడా మేము వైఎస్ఆర్సీపీని ఓడించాలని దేనితోనే కలిసిపోతున్నామని చెప్పి బాటంగా వచ్చినా కానీ ఇటువంటివన్నీ సృష్టించుతుంటారు. ఇవి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలని మాటలే కానీ పిఠాపురంలో ఆయన గెలిచేదానికి ఇబ్బంది ఉంది. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మోడీ చరిష్మా వల్ల బీజేపీ మళ్ళీ కేంద్రంలో పవర్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఆల్ ఇండియా లెవెల్లో అంటే నేను జనరల్గా పత్రికల్లో చూడడం వరకే కానీ నాకు, ఎందుకంటే తిరిగాల ఇవి చూస్తే కానీ దాంట్లో ఆ ఫీల్డ్లో ఉంటే కనుక అనుభవం వస్తుంది. జనరల్గా పత్రికలను బట్టి 3వ మారు కూడా ఆయన ప్రధానమంత్రి అవుతారు. నార్త్లో ఉండే రాష్ట్రాల్లో ఈ రామ జన్మభూమి కానీ తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కానీ హిందూ సెంటిమెంట్ కానీ వీటిని ఆధారంగా చేసుకున్నప్పుడు కొంచెం అక్కడ హిందూ సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు మొఘల్ సామ్రాజ్యాలు ఉండడము ఉండినప్పుడు దాదాపు 700 సంవత్సరాలు నార్త్ ఇండియాను పాలించినారు. కొన్ని అట్రాసిటీలు జరగడం, దేవరాలు పడగొట్టడం, రకరకాలవన్నీ హిందూ మతానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి హిందువుల్లో ఒక విధమైన పోలరైజేషన్ ఉంది నార్త్ ఇండియాలో. ఆ పోలరైజేషన్తో హిందూవాదంతో వస్తుంది. కాబట్టి అక్కడ 3వ అరుగుల ఎన్నికల్లో మోడీకే అనుకూలంగా ఉంటుంది అనేది ఒక థింకింగ్. దక్షిణ దేశానికి వచ్చేసరికి దక్షిణ దేశంలో ప్రాంతీయ పార్టీల హవా ఉంది. అంటల్లోనూ ఒక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఉండేది. మిగతా చోట్లంతా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. ఇక్కడ హిందూ సెంటిమెంట్ అంత ప్రభావం లేదు. మరి వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒక రీజనల్ పార్టీస్తో అండర్స్టాండింగ్ అయ్యి ఏదో ఒక విధంగా తొక్కుపోవాలని చూస్తున్నారు. కింద ముంద నార్త్ ఇండియాలో జరుగుతుంది. బట్ వాళ్ళు చెప్పే సీట్లు 300, 400 ఇవైతే అంకల్లోకి సంకల్లోకి పోను. కానీ కొంచెం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు చూసినప్పుడు ఇండియా కూటమిలో వీళ్ళు కలిసి ఉండేది కూడా రోజు కొట్టాడుకుంటారు, కలిసి ఉంటారు. ఆ సీట్ల పంపిణీ కూడా సరిగా చేసుకోకుండా ఎవరి పెత్తనం వాళ్ళు సాగాలనే ఒక ఐకమత్యమైన దృక్పథంతో, ఓడించాలనే దృక్పథంతో పోవటం లేదు. కాబట్టి బలహీనంగా ఉంది. కాబట్టి ఇండియా కూటమి ఆయనకు వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది? ఎన్ని సీట్లు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాల్లోనే చెప్పలేనప్పుడు దేశంలో ఏం చెప్తాము. అది అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు జనరల్గా. ఓకే, నమస్కారం సార్. నమస్తే.